కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని ఉన్నతమైన ప్రేమ మన ఎడల కనపరిచి ఆయన మనల్ని నడిపిస్తున్న మార్గాన్ని బట్టి ఈ సంవత్సరపు చివరి దినాల్లోనికి మనం వచ్చి ఉన్నాం. మరికొన్ని దినాల్లో నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆ విధమైనటువంటి దేవుని పిలుపును, దేవుని ఏర్పాటును మనం ఎరిగిన వారమై ఉండి ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో మీరు సిద్ధపడుతున్న విధానం, దేవుడు అద్భుతంగా మిమ్మలను ఆయుత్తపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుని నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తునందు మన యొక్క ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మన ముందుకు అడుగులు వేస్తున్నాం. ప్రియులారా, ఆ మార్గంలో దేవుడు ఆయా పరిస్థితులను చూచి మన కొరకు ఆయన సిద్ధపరిచిన ప్రతి కార్యాన్ని ఆయన తగిన సమయమందు ఆయన జరిగించే దేవుడుగా మన పక్షంగా ఉన్నాడు. గతించిన సంవత్సరాలన్నిటిలో ఆ విధంగా తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చుచు మనను ఆయన స్వారూప్యంలోనికి మలుచుకుంటున్న దేవుడు ఆయన. మన జీవితాల యొక్క గమ్యం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడటం. మనకు దేవుడు ఇచ్చినటువంటి పనిని ఈ భూమి మీద సంపూర్తి చేసి ఈ లోకంలో మనమున్నా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా ఆయనకు మహిమకరంగా మన యొక్క జీవితాలు ఉండటం, ఇది దేవుడు ప్రతి మనిషిని ఆయన పిలిచేటప్పుడు ఆయనకున్న ప్రణాళిక. అయితే ఆ మార్గంలో కొన్నిసార్లు అన్యజనులుగా దేవుణ్ణి ఎరగని ప్రజలని దేవుడు ఆయన పిలుపును, ఆయన ఏర్పాటును వారి ద్వారా జరిగించుకుంటున్న పరిస్థితులు లోకంలో చూస్తున్నాం. అలాగే దేవుని నిబంధన యొద్దకు వచ్చిన ప్రజల ద్వారా కూడా ఆయన అద్భుతకరంగా తనను తాను లోకానికి ప్రత్యక్షపరుచుకోవటం చూస్తున్నాం. అలాంటి మార్గంలో పరిశుద్ధ గ్రంథంలో ఎందరో అన్యులు దేవుని ఎరుగనటువంటి ఇశ్రాయేలు జనాంగము కానటువంటి వ్యక్తుల ద్వారా దేవుని మహిమ కలిగిన మార్గంలో వారి జీవితాలను నిలబెట్టుకొని ఆయన సార్వత్రిక ప్రణాళికను దేవుడు జరిగించాడు. ఆ ఏర్పాట్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి నెబుకద్నెజరు రాజు. పరిశుద్ధ గ్రంథము మనకు తెలియక ముందే నా చిన్నప్పుడు సోషల్లో ఈ రాజు గారి పేరు ఉండేది. మన దేశంలో మనం చదువుకునే పుస్తకాల్లో కూడా ఈ రాజు యొక్క పేరుండింది. అలాంటి ఒక రాజు దేవుని ప్రణాళికను జరిగిస్తూ ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి గుర్తిరిగి ఆయన సెలవిచ్చిన ఒక మాటని దేవుడు మనకి యొక్క 2026వ సంవత్సరానికి వాగ్దానంగా దేవుడు అనుగ్రహించారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో రాజగు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖనము ప్రభువు మనందరి జీవితాల్లో ఆయన మహిమ కలిగిన వాగ్దానముగా
ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్. యేసుక్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచము మానవ జీవితపు ఎదుగుదల విషయంలో కానీ, ఆ వ్యక్తి యొక్క జీవన ప్రమాణాల విషయంలో కానీ ఎన్నో రకాలుగా నాగరికత విషయంలోనూ, వేష భాషల విషయంలోనూ, భౌతిక సంబంధమైన స్థితిగతుల విషయంలోనూ అభివృద్ధి చెందటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితులను మనం చూస్తాం. ఈ యొక్క అభివృద్ధి కొరకు పరుగులు పెడుతూ ఆ అభివృద్ధిలో ఎన్నో రకాలైనటువంటి అక్రమమైనటువంటి విధానాలను అనుసరిస్తున్న విధానాన్ని మనం చూస్తాం. మేము కొన్ని సంవత్సరాల క్రిందట శ్రీలంక దేశం వెళ్ళాం. చాలా అభివృద్ధికి దగ్గరగా లేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. కొంచెము ఇప్పుడైతే ఫైనాన్షియల్ క్రైసిస్ ను కూడా ఆ దేశం ఎదుర్కొంటుంది. అలాంటి పరిస్థితుల మధ్యలో మేము అక్కడ చూసినప్పుడు ఆ యొక్క ముఖ్య పట్టణంలో సైతము వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ డిసిప్లిన్, వాళ్ళు గొప్పగా వాళ్ళ అభివృద్ధి చెందకపోయినా వాళ్ళ మూలాల మీద నిలవబడి వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నటువంటి విధానాన్ని చూచాం. ఎక్కడ మెయిన్ క్యాపిటల్ సిటీలో కూడా ఒక్క రైల్వే ట్రాక్ కూడా గేటు లేదు. కేవలము చిన్న ఒక సిగ్నల్తో ఏ ఒక్క మనిషి కూడా రైల్వే ట్రాక్ అటు ఇటు వెళ్లకుండా అలాగే నిలిచిపోతున్నటువంటి పరిస్థితులు. ఆ విధంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నిబంధనలని, ఒక వ్యక్తి వాహనమును ఎక్కించుకోవటానికి బైక్ తీసుకొస్తే ఆ బైక్ మీద ఎక్కటానికి ప్రయత్నం చేస్తే ఆయన ఉండండి మరలా వస్తా అన్నాడు. ఏంటని వెయిట్ చేస్తా ఉంటే అతను మరలా తన ఇంటికి వెళ్ళి మరలా రెండో హెల్మెట్ తీసుకుని వచ్చి ఆ రెండో హెల్మెట్తో అప్పుడు ఆ బైక్ మీద ఎక్కించుకుని ఎదరా వెనక కూర్చున్న ఇద్దరు ఆ రెండు హెల్మెట్లతోనే ప్రయాణం చేస్తున్న పరిస్థితి. ఇలాగూ కొన్ని దేశాలు, కొన్ని సంస్కృతులు, కొన్ని పరిస్థితులను చూస్తున్నప్పుడు వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క క్రియలు ఏవి అభ్యంతరకరములు కాకుండా వారి యొక్క జీవితాల్లో అక్రమమైనటువంటి విధానాల్లో వెళ్లకుండా ఒక సిస్టమాటిక్ గ్రోత్ ని కలిగి ఉన్న పరిస్థితులను మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనకి పరిశుద్ధ గ్రంథంలో కూడా రకరకాలైనటువంటి అభివృద్ధి కలిగినటువంటి విధానాలను మనం చూస్తాం. తనది కాని దానిని ఆక్రమించుకొని ఈ భూమి మీద అభివృద్ధి పొందుచూ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారని హబక్కుకు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు 2వ అధ్యాయం 6వ వచనంలో. కాబట్టి ఎన్నో రకాలుగా వారు మంచం మీద పడుకొని ఇంకా తెల్లవారక ముందే ఎన్నో రకాలైన ఆలోచనలతో ఉండి ఆ దినంలోనే వారు అనుకున్న పనులు నెరవేర్చుకుంటూ వారి యొక్క జీవితాల్లో వారు ముందుకు నడుస్తూ వారు తమకు కానటువంటి వాటిని ఆక్రమించుకుని అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి వ్యక్తులు
ఈనాటి దినాల్లో ఉన్నారు. అలాగే కొందరైతే వెదజల్లి అభివృద్ధి పొందుచూ ఉన్నటువంటి వారు ఉన్నారంట. సామెతల గ్రంథం 11:24 మనం చూస్తాం. అది కొన్ని సందర్భాల్లో దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి ప్రజలకు కూడా ఆ విధమైనటువంటి ఒక ప్రాస్పరిటీ థియాలజీ అది చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా వాళ్ళ అభివృద్ధి కొరకు దేవునికి ఇచ్చి దేవుని నుంచి అభివృద్ధి పొందేటువంటి ఏర్పాట్లో, లేక పేదలకిచ్చి అవసరతలో ఉన్న వారికి ఇచ్చి వారి యొక్క జీవితాల్లో అభివృద్ధి పొందేటువంటి ఏర్పాటుతో ఉన్నటువంటి వ్యక్తులను మనము మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తూ ఉన్నాం. ఆ ఏర్పాటును దాటి మరొక ఉన్నతమైనటువంటి విలువలతో అభివృద్ధి పొందేటువంటి విధానాన్ని హోషేయ గ్రంథం 14:5 తామర పుష్పములాగా, అంటే అది బురదలోనే పెరుగుతుంది, నీళ్లపైనే ఉంటది, కానీ తడి కూడా అంటకుండగా అది పెరిగి అభివృద్ధి చెందుతూ ఉంటది. ఆ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైన వ్యర్థమైన నిరర్ధకమైన విధానాల వారి దరికి చేరకుండగా దేవుని ఆత్మ సహాయంతో, దేవుడిచ్చే మార్గదర్శకత్వంతో ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా అభివృద్ధి పొందేటువంటి పరిస్థితిని అది సూచిస్తూ ఉంది. అయితే ఇలాంటి సమాజము మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి ఆ అభివృద్ధి ఆయన సన్నిధిలో ఆయనకు మహిమకరంగా మనం ముందుకు అడుగులను వేయటానికి మన యొక్క జీవిత గమనాల్లో ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆ అభివృద్ధి అది క్షేమకరమైనదేనా? ఈ లోకంలో తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి పొందితే అది శ్రమ అని వాక్యం చెబుతుంది. మనకి తెలుసు అది. సాధారణంగా లోకంలో కూడా అలాంటి విలువలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. అలాగే వెదజల్లి అభివృద్ధి పొందుతున్నటువంటి వారిలో దేవుని లేఖనం చెబుతుంది, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు అని. అయితే అలాంటి అభివృద్ధిలో అన్ని సమయాల్లో అది క్షేమాభివృద్ధి కలుగ చేసేటువంటి పరిస్థితులు లేవని మనము దాంట్లో గుర్తెరుగుతున్నాం. కొన్ని సందర్భాలలో అది దేవునికి మహిమకరంగా నిలువబడటానికి మన జీవితాల్లో ఉపయోగపడినా అది సంపూర్ణంగా క్షేమాభివృద్ధిని కలుగజేసేది కాదు. అయితే ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించేటువంటి ఏర్పాట్లో మనం నిలువబడి మన యొక్క జీవితాల్లో మనము ఆత్మలో వర్ధిల్లేటువంటి అనుభవంలోనికి మనం వస్తాము. అక్కడ హోషేయ 14:5 చెట్టుకు మంచున్నట్లు
నేను అతనికి ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నారు. మన యొక్క జీవితాల్లో ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తరువాత మన యొక్క జీవిత గమనాల్లో మనము ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము ఆత్మలో ఆ ఎదుగుచుండేటువంటి అనుభవము, ఆ ఆత్మలో వర్ధిల్లేటువంటి ఆ పరిస్థితి మనకు ఒక క్షేమకరమైనటువంటి అభివృద్ధిని అనుగ్రహిస్తుంది. ఆ విధమైనటువంటి అభివృద్ధి మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా మనం నిలవబడటానికి మన యొక్క మార్గంలో ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు మనకు ఎదురైనా ఆయన సన్నిధిలో ఒక అద్భుతకరమైనటువంటి సాక్షులుగా మనల్ని నిలబెట్టి ఆయన సన్నిధానం చెంత ఆయనకు మహిమ తీసుకుని వస్తుంది. అదే దానియేలు జీవితంలో కలిగినటువంటి అభివృద్ధి. అతను ఆత్మలో ఆ వర్ధిల్లుచు దేవుని యొక్క పాద సన్నిధానం చెంత నిలబడినటువంటి ఏర్పాటు. నెబుకద్నెజరు రాజు ఏదైతే తన యొక్క జీవితంలో తాను అనుభవించినటువంటి ఆ దేవుని అద్భుతకరమైనటువంటి అధికారాన్ని, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ అభివృద్ధిని అతను చూచి ఆయన ఈ ఆశీర్వచనాన్ని పలికాడో అదే మాట దేవుడు నడిపించిన మార్గంలో దానియేలు నడిచినప్పుడు దానియేలు జీవితాన్ని చూచి దర్యావేషు రాజు ఈ మాటను మరలా దేవుని సన్నిధానం చెంత సకల జనులకు తెలియపరుస్తున్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినప్పుడు, రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రాలకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను, నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. అన్యుడైనటువంటి నెబుకద్నెజరు రాజు దేవుడు తన యొక్క జీవితంలో ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడుగా తన యొక్క జీవిత ప్రయాణాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని గుర్తిరిగి వ్రాస్తే, ఒక చెరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని, తనది కాని ప్రజల మధ్యలో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నటువంటి విధానము, తన దేశం కాని దేశంలో, తన భాష కాని భాషలో తను ఆరాధించటానికి, పూజించటానికి ఆ యొక్క ఏ విధమైన ఏర్పాట్లు లేనటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని చూచి దేవుని సన్నిధానం చెంత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటని దర్యావేషు రాజు, దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో ఈనాటి కాలంలో దేవుడు మనకు కలుగజేసేటువంటి అభివృద్ధి, ఆ దేవుడిచ్చేటువంటి ఆ క్షేమకరమైనటువంటి అభివృద్ధిగా అది ఈనాటి అన్యజనులను లేక దేవుణ్ణి ఎరుగని ప్రజలను దేవుని ఏర్పాటులో మన యొక్క జీవితాల ద్వారా దేవుడు దర్శించటానికి
దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి అభివృద్ధిని దానియేలు తన యొక్క జీవితంలో కనపరిచాడు. అంత మాత్రమే కాదు, దానియేలు దేవుడు ఎవరో ఆ రాజుకు తెలియదు. తనకున్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి, తన జీవితంలో దేవుడు తనకిచ్చిన ఆ క్షేమకరమైనటువంటి స్థితిని బట్టి అతనిని చూచి ఆ రాజు దానియేలు దేవుడే అని దేవుని సన్నిధానం చెంత ఈ యొక్క సమాజానికి, ఆనాడున్న ప్రజలకి ఒక శాసనము పంపించాడు. మనం ఆరాధిస్తున్న ప్రభువు మన యొక్క జీవితాల ద్వారా మనము ఏ విధమైనటువంటి పేరుతో మనం పిలువబడుతూ ఉంటే, మన పేరుతో ఆయన తనను తాను లోకానికి ప్రత్యక్షపరుచుకొనటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్న దేవుడు. ఆ విధంగా ఆనాడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అనిపించుకొనటానికి సిగ్గుపడని దేవుడను అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో అట్టి ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటుతో దేవుని సన్నిధిలో మనము దానియేలు వలె దేవుని కృపా సింహాసనం చెంత నిలబడి మనము ఆత్మలో వర్ధిల్లుచు దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా మనం అడుగులు వేసినప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుడు కలుగజేసేటువంటి ఆ క్షేమాభివృద్ధి ఈ లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి మనం ఆరాధిస్తున్న దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకోవటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకు ప్రాముఖ్యంగా మీకు 2-3 ప్రాముఖ్యమైన స్థితులను నేను దేవుని ఆత్మ సహాయంతో మీ ఎదుట ఉంచాలనుకుంటున్నాను. మన యొక్క జీవితాల్లో ఆ క్షేమాభివృద్ధిని మనము పొందటానికి మన యొక్క మార్గాలలో మనం వేయవలసిన అడుగులను మనం చూసినప్పుడు, ఒకటి ఆ ఆది మానవుని యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ ఏర్పాటును కోల్పోయినటువంటి స్థితి నుంచి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని పోగొట్టుకున్నటువంటి స్థితి నుంచి మరలా దేవుడు తన కనికరంతో నోవాహుతో దేవుడు మరలా 9వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు వాగ్దానం చేసిన ఆ విధమైనటువంటి ఏర్పాటులో ఉన్నటువంటి 3 కుమారులు ఒక యోగ్యకరమైనటువంటి అడుగులను వేయలేని స్థితిలో షేము, హాము, యాపేతులు ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి దేవుని సన్నిధిలో నేటి వరకు నిలిచి ఉండేటువంటి ఒక జనాంగాన్ని దేవుని యొక్క నిబంధన ద్వారా దేవుడు నిలవబెట్టి ఆయన సెలవిచ్చిన మాట ఆదికాండం 17:2లో నీవు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండుము. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించేటువంటి
ఆ క్షేమాభివృద్ధిని మనం చూడటానికి ఎన్నో విడిచిపెట్టి అబ్రహాము తన యొక్క జీవితంలో ముందుకు అడుగు వేశాడు, మనకు తెలుసు. అయితే అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఈ 17వ అధ్యాయం అనంతరము అబ్రహాము యొక్క ప్రయాణంలో ఒక శాశ్వతమైనటువంటి దేవుని ఏర్పాటును జరిగిస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు తన యొక్క ముందున్నటువంటి ఆ ఎదుగుదలను దేవుడు అబ్రహాము ద్వారా కలుగచేయాలని ఆయన ఉద్దేశించిన ఆ ఏర్పాటును దేవుడు అబ్రహాముతో వెల్లడిపరుస్తూ ఆయన కోరుకున్నటువంటి ఏర్పాటు ఏమిటంటే, నీవు నా సన్నిధిలో నడవాలి, నిందారహితుడవై ఉండాలి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాల్లో దేవుడు మనకిచ్చే ఆ క్షేమకరమైనటువంటి అభివృద్ధి ఎక్కడుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో కూడా చేసినటువంటి ఆ నిబంధనలో, దేవుని ఆత్మ సహాయంతో మనము ఆ నిబంధనను గైకొంటూ దేవుని సన్నిధానము చెంత మనము మన యొక్క జీవితాల్లో నిందారహితులుగా ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు మన యొక్క అభివృద్ధి ఒక క్షేమకరమైనటువంటి అభివృద్ధిగా దేవుడు మన యొక్క జీవితాలను ఉంచుతాడు. అది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తరువాత ఆనాడు గాలి ఎటువైపు నుంచి వస్తుందో ఎటువైపుకి వెళ్తుందో అవనికి తెలియదు. అలాగే ఆ ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుడు ఉంటాడని యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క జీవితాల్లో ఆ విధంగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ నిబంధనలో మనము ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని ఆత్మ సహాయంతో ఆయన సన్నిధిలో నడుచుకుంటూ మన యొక్క జీవితాల్లో నిందారహితులుగా మనము నిలవబడటం, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు మన అభివృద్ధి. రెండవదిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి కృపలోను జ్ఞానములోను మనము అభివృద్ధి చెందాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3:18 ఆనాడు ఆ ఆదిమ సంఘానికి ఒక్క దినమంది 3,000 మంది ఆయన జీవము కలిగిన మాటకి లోబడి ఆ నిబంధనలోనికి వచ్చినటువంటి ఆ ప్రజలతో పేతురు గారు తన పత్రికల ద్వారా వాళ్ళకి మార్గదర్శకత్వం ఇస్తూ వారి యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప ఏర్పాటులో వాళ్ళు ముందుకు అడుగులు వేయటానికి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడిచ్చిన కృప, యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం,
ఈ రెండు ఒక విశ్వాసి జీవితంలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో అవి అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ వ్యక్తి జీవితము ఒక క్షేమకరమైన అభివృద్ధిని చూస్తుంది. చాలా సందర్భాల్లో విశ్వాసులుగా యేసుక్రీస్తు యొక్క కృపను మనము మన యొక్క జీవితాల్లో అభ్యాసం చేసేవాళ్ళుగా ఉన్నాం. కొందరైతే ఆ కృపను దాటి మరలా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్థితిలోనే నడిచే ప్రజలు కొందరున్నారు. కానీ దేవుడు అనుగ్రహించిన ఆ కృపను ఏ విధంగా మనం పొందుచు కృప వెంబడి కృపను పొందుచు ఉన్నామో, ఆ కృప వెంబడి కృపను పొంది మహిమలో నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి. కానీ చాలా సందర్భాల్లో కొందరి జీవితాల్లో దేవుడిచ్చే కృప వాళ్ళని దేవుడిచ్చిన మహిమకరమైన స్థితిలో నిలబెట్టకుండా వారిని పతనావస్థలోనికి తీసుకుని వెళ్తుంది. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ పైనుంచి వచ్చే ఆ జ్ఞానాన్ని దేవుని బిడ్డలు వారి యొక్క జీవితాల్లో అభ్యాసము చేయలేని వారిగా వారు ఉండటాన్ని బట్టి ఎన్నో సందర్భాల్లో దేవుడు అనుగ్రహించిన కృప వారికి క్షేమాభివృద్ధిని కలుగజేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకు తెలుసు, ఆ యాకోబు 3వ అధ్యాయము ఆ పైనుంచి వచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని గురించి 3:15 మనం చూస్తాం. ఆ విధంగా యేసుక్రీస్తు వారి యొక్క కృపను మనం ఎరిగాము. కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారా విమోచించబడ్డాం, కృప ద్వారా ఐశ్వర్యవంతులమయ్యాం. అదే సమయంలో యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడిచ్చిన ఆ పరసంబంధమైన జ్ఞానంలో మనం నిలబడినప్పుడు ఒక క్షేమకరమైన అభివృద్ధిని మనము చూస్తాం. ఆఖరిగా మనం చూస్తే మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ క్షేమాభివృద్ధిని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి మనకు కావలసినటువంటిది ఏమిటంటే, అపోస్తలుల కార్యాలు 24:16 పౌలు గారు చెబుతున్నటువంటి మాట, దేవుని బిడ్డలుగా ఆయన యందు విశ్వాసం ఉంచి మనం వేసేటువంటి ప్రతి అడుగులోనూ మనము మన యొక్క జీవితాల్లో దేవుని ఎడలను, మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ కూడా ఆ మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాను అని. ఈయన తన యొక్క అభివృద్ధి ఎంతగా తన యొక్క జీవితంలో కనపరిచాడో, భౌతికంగా తనకు కలిగినటువంటి ఆ స్థితి ఎంతో ఉన్నతమైనటువంటిది. అయితే తనకున్న ఈ భౌతిక సంబంధమైన స్థితిని విడిచిపెట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ క్షేమకరమైన స్థితిలోనికి తన జీవితాన్ని నడిపించుకుని తనకేవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని ఆయన సన్నిధిలో నిలబడి ఆయన అనుగ్రహించేటువంటి ఆ అభివృద్ధిని, యేసయ్యతో కూడా ఉన్న ఆ 12 మంది శిష్యుల కంటే, ఆయన నువ్వు వెంబడించిన 70 మంది శిష్యుల కంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తలుల కంటే తన యొక్క జీవితంలో తాను
ఒక అద్భుతకరమైనటువంటి అభివృద్ధిని తన యొక్క జీవితంలో కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన యొక్క ఆత్మీయ కుమారునితో కూడా ఇదిగో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలని చెప్పి తిమోతికి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఒక ఆత్మ సంబంధమైనటువంటి మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి పౌలు గారే అలాగంటుంటే, యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆ విధమైనటువంటి ఆ అభివృద్ధిని మన యొక్క జీవితాల్లో లోకము చూచేటువంటి విధంగా మనం ఆయనకు మహిమకరంగా క్షేమకరమైనటువంటి ఒక అభివృద్ధిని మనము కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు గారు మన కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత దేవుని ఉన్నతమైన ఏర్పాటు వైపుకి అడుగులు వేయటానికి దేవుడు అనుగ్రహించినటువంటి మరొక సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధులను మనం చూస్తూ ఉన్నాము. ఆ విధమైనటువంటి ఏర్పాటు వైపు కాకుండా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మార్గంలో ఆయనకు మహిమకరంగా ఒక క్షేమకరమైనటువంటి అభివృద్ధిని మన యొక్క జీవితాల్లో ఆత్మీయంగాను, వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను దేవుని యొక్క మహిమ కలిగిన పిలుపులో ఆయన ఆత్మ సహాయంతో మనం అడుగులను వేస్తూ ఈ లోకంలో మనము ఆయనకు మహిమకరంగా నిలబడదాం. దేవుడు నిశ్చయంగా దేవుడు తన ఉన్నతమైన పిలుపులో నిలబడిన ప్రతి ఒక్కరికి, యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్న కుటుంబాలకి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితానికి క్షేమకరమైనటువంటి అభివృద్ధినిచ్చి వారి దేవుడిని అనిపించుకొనటానికి ఆయన సిగ్గుపడకుండా మీ అభివృద్ధి ద్వారా మీ దేవుడినని ఈ లోకంలో తనను తాను ప్రత్యక్షపరుచుకొనటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడని ప్రభు సన్నిధిలో అట్టి విధమైనటువంటి ఏర్పాటులోనికి ప్రతి ఒక్కరూ రావాలని క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధిలో నీకు మహిమకరంగా మేము ముందుకు అడుగులను వేయటానికి మీరు మా ఎడల ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉన్న దేవుడవై ఉన్నావు. అట్టి మార్గంలో నీవే నీ ఆత్మ సహాయంతో దినదినము మాకు ముందుగా నీవు దాటిపోతూ ఉన్న దేవుడవు నీవై ఉన్నావు. నీవు ప్రత్యక్షపరుచుకొనకుండా ఎవడు నిన్ను చూడగలడని ఆనాడు నీ సన్నిధిలో తన ప్రతికూల స్థితుల మధ్యలో నీ ఆత్మ సహాయంతో నిన్ను వెంబడించటానికి సిద్ధపడినటువంటి నానైనా యోబు నీ సన్నిధిలో నానైనా నిలిచి నిన్ను వేడుకున్నాడు. అయితే నిన్ను నీవు యోబుకు ప్రత్యక్షపరుచుకుని తన యొక్క జీవితంలో తన కలిగిన ప్రతికూల స్థితులన్నిట్లో నిశ్చయంగా నానైనా నీవు ఒక అద్భుతకరమైనటువంటి ఒక క్షేమాభివృద్ధిని మీరు దయచేసి ఉన్న ప్రతికూల స్థితులన్నిటినీ తొలగించి వేసి రెండింతల నానైనా అభివృద్ధిని మీరు దయచేసిన దేవుడు. ఆ విధంగా నీ నామంలో నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా అడుగులను వేయటానికి నిలవబడినటువంటి ఈ యొక్క నానైనా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాసనం చెంతకు తీసుకుని వస్తున్నావు. నీవే నీ ఆత్మ సహాయమునిచ్చి అన్యుడైన రాజు తన యొక్క జీవితంలో ఒక నెమ్మది కలిగిన స్థితిలో ఉండి తన మందిరములో విశ్రాంతియుతంగా తాను క్షేమ కలిగిన స్థితిలో ఉండి నానైనా ప్రజలను నీ నామములో ఆశీర్వదిస్తూ నీకు మహిమకరంగా నానైనా నిలువబడటానికి నీవు
నీ దాసుని మీరు దర్శించిన దేవుడవు నీవై ఉన్నావు. నీ చిత్తము నెరవేర్చినటువంటి అన్యరాజు తన యొక్క జీవితంలో తనకు తాను గర్వించినానైనా నీ యొక్క కృపను కోల్పోయిన స్థితి నుంచి మరలా నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా తన యొక్క జీవితాన్ని మలుచుకొని నీ సన్నిధిలో ఒక అద్భుతకరమైన క్షేమాభివృద్ధిని పొందటానికి నీవు కృప చూపించావు. గతించిన దినాలు, కాలాలు, సంవత్సరాల్లో ఏ విధంగా అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉండి నీవిచ్చిన క్షేమాన్ని, నీవు అనుగ్రహించినటువంటి అభివృద్ధిని వారి యొక్క జీవితాల్లో నా తండ్రి వారి సామర్థ్యంతో, వారి యోగ్యతతో కలిగిందని ఆలోచన కలిగిన బిడ్డలు నీవే నీ దయతో క్షమించి కనికరించి నాయన వారి యొక్క జీవితాల్లో ఒక పరిపూర్ణమైన రూపాంతరతను పరిశుద్ధాత్మ దేవుడా మీ ఆత్మ ద్వారా కలుగజేసి నీ సన్నిధిలో నాయన ఒక క్షేమకరమైన అభివృద్ధిని వారి ఎదుటున్న మార్గంలో మీరే దయచేయండి. నీ ఉన్నతమైన పిలుపు వైపుకి నీకు మహిమకరంగా నడిచే కృపమ్మని నీవే నీ సన్నిధిని, నీ దూతల పరిచర్యను అనుగ్రహించి రానున్న 2026 నీ యొక్క ఆత్మ సహాయంతో నీవు అనుగ్రహించేటువంటి ఒక క్షేమాభివృద్ధిని నాయన ప్రతి ఒక్క బిడ్డ జీవితానికి, యేసయ్య మినిస్ట్రీస్ కి, కుటుంబాలకు నీ ఉన్నతమైన పిలుపులో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి నడిపించి మహిమపడు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనవులు ప్రార్థించుకుని నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, సహవాసం ఇలాగ తన జీవము కలిగిన వాగ్దానాన్ని చేత పట్టుకుని ఆయనకు మహిమకరంగా ఆయన సన్నిధిలో నిలబడుతున్న వారికి కూడిన మనకు, మన కుటుంబాలకు, ఈ యొక్క పరిచర్యకు ప్రభురాకడ పర్యంతము తోడయండి. ఆయన ఉన్నతమైన ఆత్మ కార్యాలతో ఆయనకు మహిమకరంగా మనల్ని నిలబెట్టి నడిపించునుగా. ఆమేన్.